ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 3వ సామాన్య ఆదివారము ప్రభువు ఈ సువిశేషం ద్వారా మనతో మాట్లాడుతూ 3 విషయాలని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేషములో మనము చూసినట్లయితే 3 అంశాలు మనకి ప్రభువు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మొదటిది, యేసు ప్రభు తన బోధను ప్రారంభించుట. 12 వచనాల నుంచి ఆ యొక్క 16 వచనాల వరకు. పద్దెనిమిదవ వచనము నుంచి 22వ వచనం వరకు చేపలు పట్టేటువంటి వారిని దేవుడు పిలుచుట, అంటే దేవుని యొక్క పిలుపు. 3వ అంశం ఏమిటి అంటే, ప్రజలు వ్యాధులతో బాధపడుచుండగా యేసు తన బోధల ద్వారా వారికి స్వస్థతను కలగచేయుట. ఈరోజు ప్రభు 3 అంశాలని మనని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే మొదటి అంశంలో మనము చూసినట్లయితే, దేవుడు ఆ యొక్క యోహాను గారు చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. గలిలయ సీమ అంటే అన్య మతస్థులు నివసించేటువంటి ప్రదేశం. కాబట్టి అన్య మతస్థులు నివసించినటువంటి ఆ ప్రాంతమునకు యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. సెబులూను నఫ్తాలి ప్రాంతములు గలిలయ సరస్సు తీరమున ఉన్నవి, అంటే యోర్దాను నదికి అవతల ఉన్నవి. ఆ ప్రాంతములో అన్యులు నివసిస్తూ ఉన్నారు. అన్యులు అనగా దేవుని ఎరుగనటువంటి వారు, దేవుని గురించి తెలియనటువంటి వారు. ఆ ప్రాంతంలోనికి యేసు ప్రభు అడుగు పెట్టాడని ఈ యొక్క లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే అంధకారములో నివసించేటువంటి ప్రజలకు గొప్ప వెలుగుగా ఆ ప్రాంతంలోనికి ప్రవేశించారు. చీకటిలో నివసించేటువంటి ప్రజల మధ్యకు ప్రభువు ఒక వెలుగులాగా ఆ యొక్క సెబులూను నఫ్తాలి ప్రాంతంలోనికి ఆయన ప్రవేశించాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అంటే ప్రభువు ఎవరు అంటే ఆయన గొప్ప వెలుగు అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మరణపు నీడలో నివసించేటువంటి ప్రజలపై, చీకటి ఛాయలలో నివసించేటువంటి ప్రజలపై, అంధకారములో నివసించేటువంటి ప్రజలపై వెలుగులాగా ఆయన ఉదయించాడు అని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క అంధకారములో జీవించటం అంటే పాపములో జీవించటం, చీకటిలో జీవించటం, దేవునికి దూరముగా జీవించటం, విచ్చలవిడి జీవితాన్ని జీవించటం, దేవుడంటే భయం లేకపోవటం, దేవుణ్ణి లెక్క చేయకపోవటం, అది మానవ జీవితం. ఈ యొక్క సెబులూను నఫ్తాలి ప్రాంతములు మనలను సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవునికి దూరముగా, దేవుని ఎరగకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా జీవించేటువంటి మనకి దేవుడు ఒక వెలుగులాగా మన జీవితంలోనికి ప్రవేశిస్తున్నాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు అక్కడి ప్రజలకు సువార్తను బోధించటం ప్రారంభించాడు. యేసు యొక్క బోధన అదే అక్కడే ప్రారంభమైంది. మొట్టమొదటిగా యేసు ప్రభు సువార్తను బోధిస్తూ ఉన్నాడు.
ఏమని బోధిస్తూ ఉన్నాడు? 17వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 17వ వచనం. హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అప్పటి నుండి యేసు జనులకు బోధను ప్రారంభించను. యేసు ప్రభు బోధ ఇక్కడే ప్రారంభమైంది. ఏమన్నాడంటే ఆయన హృదయ పరివర్తన చెందుడు. యేసుక్రీస్తు ప్రభు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించే ముందు ప్రజలకు తన సువార్తను అందించడం మొదలుపెట్టాడు. అనేక విషయాలను ఆయన బోధించాడు. ఆయన బోధంతా కూడా ఒక వాక్యంలోనే ఇమిడి ఉన్నది. ఏమిటంటే కాలము సంపూర్ణమైనది, దైవరాజ్యము సమీపించుచున్నది. కాబట్టి మీరేం చేయాలి? హృదయ పరివర్తన చెందుడు అని ప్రభువు బోధిస్తూ ఉన్నారు. హృదయ పరివర్తనం అంటే ఏంటి? మారు మనసు. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితంలోనికి ప్రవేశించాలి. నువ్వు జీవించినటువంటి పాత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి క్రొత్త జీవితంలోనికి నీవు ప్రవేశించాలి. ఈ మారు మనసు లేదా ఈ హృదయ పరివర్తన ఉంటేనే నువ్వు పరలోక రాజ్యములోనికి, దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశిస్తావు. కాబట్టి దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే ఒక అర్హత నువ్వు కలిగి ఉండాలి. అది హృదయ పరివర్తన. శుద్ధ హృదయము కలిగి ఉండాలి, పవిత్ర హృదయము కలిగి ఉండాలి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 1వ వచనములో యోహాను గారు బోధించిన విషయం అదే. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క 17వ వాక్యంలో మాట్లాడేది కూడా అదే విషయం, హృదయ పరివర్తన చెందుడి. లూకా శుభవార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే హృదయ పరివర్తన పొందినటువంటి ఒక పాపి విషయమై పరలోకములో ఎక్కువ ఆనందము కలుగుతుంది. ఒక పాపి భూలోకములో ఒక పాపి పరివర్తన చెందితే పరలోకములో ఒక పండుగ జరుగుతుందంట. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద ఉన్నప్పుడు దొంగవాడు ఏమన్నాడు? దొంగవాడు లూకా శుభవార్త 23వ అధ్యాయం 43వ వచనంలో దొంగవాడు మారు మనసు పొందాడు. అది హృదయ పరివర్తన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లూకా శుభవార్త 16వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలు చూస్తే ధనవంతుడు అక్కడ మారు మనసు పొందుతూ ఉన్నాడు. అవునా? కాబట్టి దేవుడు మనకు ఒక సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మనము మారు మనసు పొందాలి. జక్కయ్యను మనము తీసుకున్నట్లయితే జక్కయ్య మారు మనసు పొందాడు. తన మనసుని మార్చుకున్నాడు, పాత జీవితాన్ని వదిలిపెట్టాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు హృదయ పరివర్తన చెందుడి. ఎందుకు హృదయ పరివర్తన చెందమంటున్నాడు? నీ నడక మార్చుకో, నీ చూపు మార్చుకో, లేదా నీ కాలు మార్చుకో, నీ చేయి మార్చుకో అని, నీ తల మార్చుకో, నీ శరీరం మార్చుకో అని ప్రభువు చెప్పలా. ఏం చెప్తున్నాడు? హృదయ పరివర్తన, హృదయముని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే హృదయము అన్నింటికన్నా, సామెత గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో హృదయము అన్నిటికన్నా మోసకరమైనది. నీ శరీరములో మోసకరమైనది ఏంటిది? హృదయము. అందుకనే ప్రభువు చెప్తున్నాడు హృదయ పరివర్తన చెందుడి. కాబట్టి హృదయ పరివర్తన అనేది ప్రభు ఇక్కడ తన యొక్క వాక్యం ద్వారా బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆదివారం యొక్క సువిశేషంలో ప్రభు బోధించినటువంటి విషయం ఏమిటి అంటే హృదయ పరివర్తన చెందుడు అని ఆయన ఇక్కడ సువార్తను మొదలుపెట్టాడు. మనిషి శుభ్రంగా ఉండాలి, దేహాన్ని అంటే శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. దానికోసం మనము అనేక రకాలైనటువంటి సోప్స్ వాడుతున్నాం, సెంట్లు వాడుతున్నాం, ఇంకా రకరకాలైనటువంటివి రకరకాలైన మేకప్లు కూడా వేస్తూ ఉన్నాం.
శరీరాన్ని, దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవటానికి. అలాగే ప్రభు చెప్పేది ఏంటంటే, హృదయ పరివర్తన చెందుడు అంటే పైకి కనబడేటువంటి శరీరము శుభ్రముగా ఏ విధముగా ఉంచుకుంటున్నావో, శుభ్రముగా ఉంచుకోవలసిన అవసరత ఎలా ఉందో, అలాగే ఆత్మను కూడా శుభ్రం చేసుకోండి. అదే హృదయ పరివర్తన. హృదయ శుద్ధి లేకుండా నువ్వెన్ని చేసినా ఉపయోగము లేదు. నువ్వు మారు మనసు పొందకుండా, హృదయాన్ని మార్పు చేయకుండా, పాత జీవితాన్ని వదిలిపెట్టకుండా, పాపపు పనులు మానకుండా, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని త్యాగక్రియలను చేసినా, ఎన్ని పుణ్యస్థలాలను నువ్వు దర్శించినా, నువ్వు ఎంత కన్నీరు కార్చినా, నీ జీవితానికి దేవుడు ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు నీకు లభించవని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యము సమీపించినదని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుని రెండవ రాకడ సమయంలో దేవుని నువ్వు దర్శించాలి అంటే, దేవుని ఎదుట నువ్వు నిలబడాలి అంటే, దేవుని వద్ద నువ్వు చోటు సంపాదించాలి అంటే, పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశించాలి అంటే శరీరము కాదు ముఖ్యం. ఏంటి ముఖ్యం? నీ హృదయము ముఖ్యం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ప్రభువు మనకి తెలియజేస్తుంది. వారు మాత్రమే దేవునిని చూచెదరు అంటున్నారు. కాబట్టి హృదయ పరివర్తన చెందుడు. ఆ హృదయములో మార్పు వచ్చినప్పుడే దేవుని యొక్క దర్శనం అనేది నీకు లభిస్తూ ఉంది. అందుకనే ప్రభువు తన బోధలో చెప్తున్నాడు, హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధను ప్రారంభించను. మారాలి మారాలి, నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. అందరూ పాడండి. మారాలి మారాలి, నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఏమి ఇవ్వాలంటే దేవునికి? మనకున్నటువంటి హృదయాన్ని యథావిధిగా దేవునికి ఇస్తే నీకేమన్నా ఫలితం ఉంటుందా? ఉండదంట. ఏమివ్వాలి? మారినటువంటి మనస్సు. పాప జీవితం నుండి నువ్వు క్రొత్త జీవితంలోనికి రావాలి. ఈ నూతన సంవత్సరంలో పాత జీవితాన్ని నువ్వు వదిలిపెట్టాలి. పాపపు పనులను వదిలిపెట్టాలి. పాపపు క్రియలను వదిలిపెట్టాలి. పాపపు ఆలోచనలు వదిలిపెట్టాలి. అసూయ, మోసము, దుర్మార్గము, వ్యభిచారము, జారత్వము, చాడీలు చెప్పుట, అసూయపడుట, ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలే. నేను మారాను అని నువ్వు అనుకుంటే అదంతా కూడా వ్యర్థమే. మారినటువంటి విషయము నువ్వు చెప్పుకోవటం కాదు. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. జక్కయ్యని గురించి మాట్లాడాడు. జక్కయ్య నేడే నీ ఇంటికి పిలిచాడు. జక్కయ్యని, జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాను, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. యేసు ప్రభు అన్నాడు, జక్కయ్య నువ్వు దిగిరా. ఎక్కడి నుంచి దిగిరావాలి? కోపము నుంచి దిగిరా, అసూయ నుంచి దిగిరా,
పాపము నుంచి దిగిరా, గర్వము నుంచి దిగిరా. నువ్వు వీటన్నిటిలో కూర్చునుంటే నీకు ఫలితము లేదు. నువ్వు మారాను అంటే నీకు ఫలితము లేదు. నువ్వు వాటి నుంచి కిందికి దిగి వస్తే నీ ప్రార్థన వింటా. నేను నీ ఇంటికి వస్తా, నీ ప్రార్థన వింటా, నిన్ను రక్షిస్తా అని ప్రభువే స్వయముగా జక్కయ్యతో మాట్లాడాడు. కాబట్టి మారినటువంటి మనస్సుని దేవునికి ఇస్తే ఏముంటుందంట? ఫలితం ఉంటుందంట. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, దేవునికిస్తే ఫలితం ఉంటుంది. నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని, నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని, ఎదుట వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు. ఎదుట వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు. మారాలి మారాలి నీ మనసే, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఏముండాలంట? నిలకడలేనటువంటి జీవితం నీలో ఉంచుకొని, నిలకడలేని జీవితం. మనిషి యొక్క స్వభావం ఎలాంటిదంటే కోతి స్వభావం అంట. ఏ స్వభావము? కోతి నిలకడగా ఉంటుంది. ఎక్కడన్నా ఒక చెట్టు మీద, అక్కడ కొమ్మ మీద కూర్చున్నప్పుడు కూడా అది నిలకడగా ఉండదు. గమనించండి మీరు. ఆ తల ఎంతసేపు తిప్పుతూ ఉంటుంది. నిలకడలేనటువంటి జీవితం. కొంతకాలము ప్రార్థన, కొంతకాలము లోకము, కొంతకాలము దేవాలయానికి వస్తాం, కొంతకాలము దేవాలయానికి రాలేము. కొన్ని సమయాల్లో మోకరిస్తాం, కొన్ని సమయాల్లో దేవుని విడిచిపెడతాం. కొన్ని సమయాల్లో దేవునికి దగ్గరగా ఉంటాం, కొన్ని సమయాల్లో దేవునికి దూరంగా ఉంటాం. అవసరాన్ని బట్టి దేవుని దగ్గరికి వస్తాం, అవసరం తీరగానే దేవునికి దూరముగా ఉంటాం. నిలకడలేనటువంటి జీవితం, నడకల లేనటువంటి జీవితము నీలో ఉంచుకొని నేను మారాను అంటే అది వ్యర్థము అని ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యం మనకి చక్కగా తెలియజేస్తూ ఉంది. జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చెయ్యాలి. నీ జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చెయ్యాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగివేయాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. నీవు దేవుని నుంచి ఫలితం పొందాలి అంటే మారిన మనసు దేవునికి ఇవ్వాలి. పరీక్ష పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి నువ్వు పరీక్ష చేసుకోవాలి. నీకు నువ్వే పరీక్ష పెట్టుకోవాలి. అబ్రహాముని పరీక్షించాడు విశ్వాసంలో. నువ్వు కూడా నీ విశ్వాసానికి నువ్వు పరీక్ష పెట్టుకొని ఆ పరీక్షలో నీలో ఉన్న పాత జీవితాన్ని నువ్వు తీసివేసినప్పుడే నువ్వు మారినట్టు లెక్క. నేను మారాను అని నువ్వు ఎవరికీ చెప్పుకోని అవసరం లేదు. దేవుడే నీ ఎడల ఒక గొప్ప సాక్ష్యం చెప్తాడు. నీ మాట తీరును బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ యొక్క పనులను బట్టి, నీ నడకను బట్టి నువ్వు దేవునిలో ఉన్నావని ప్రజలకు తెలుస్తూ ఉంది. అంతేగాని ఒక తెల్లని వస్త్రాన్ని ముసుకేసుకునో, ఒక జపమాలను మెడలో ధరించో, నేను మారానని జపమాల చూపిస్తూ చెప్తే ఆ మాటల వలన నువ్వు మారినట్టు కాదు.
నువ్వు శారీరకముగా ప్రదర్శిస్తున్నావే తప్ప ఆంతరంగికముగా నువ్వు పరివర్తన చెందలేదు. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యము సమీపించినదని యేసు తన బోధను ప్రారంభించాడు. అదే ఈ యొక్క హృదయ పరివర్తన. రోగము కొరకు దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు. రోగము కొరకు దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు. ఆ రోగము పోతే దేవుని మాట మరచిపోతారు. ఆ రోగము పోతే దేవుని మాట మరచిపోతారు. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఫలితం కావాలి మనకి. మన ఆశ ఫలము కావాలి. ఫలాలు కావాలి అంటే నువ్వేం చేయాలంట? ఏం చేయాలి? రోగం వచ్చినప్పుడు దేవాలయానికి వస్తావు. అవసరం ఉన్నప్పుడు దేవాలయానికి వస్తావు. మొక్కులు మొక్కుతావు. నేను గుడదల కొండకి వస్తాను, వలంగని మాత దగ్గరికి వస్తాను, నిర్మలగిరి వస్తాను, అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తానని మనం మొక్కులు మొక్కుతాం. అది కార్యం నెరవేరింది, రోగం తగ్గింది, అద్భుతం జరిగింది, ఆశ్చర్యకార్యం జరిగింది, మేలు జరిగింది, పంటలు బాగా పండినాయి. ఇప్పుడు ఏం చేస్తాం? రేపు వారం వెళ్దాం. మారావా నువ్వు? మారిన మనస్సు దేవునికిస్తే నీకు ఫలితం ఉంటుందని ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. హృదయ పరివర్తన చెందుడి అని ప్రభువు ఈరోజు పిలుపునిస్తూ ఉన్నారు. మరి రెండవ అంశాన్ని మనం చూసినట్లయితే